శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 14వ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకో. తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోऽభవత్. ఇప్పుడు 14వ శ్లోకాన్ని చెప్పుకుందాము. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తథ అంటే ఆ తర్వాత, శ్వేతైర్ అహైర్యుక్తే అంటే తెల్లని గుర్రములు కట్టబడిన, మహతి శ్రేష్టమైన, స్యందనే రథములో, స్థితౌ కూర్చుని ఉన్న, మాధవ అంటే మాధవుడు, మాధవుడు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు, పాండవాశ్చైవ అంటే అర్జునుడు, పాండవులు అంటే అందరూ వస్తారు కాబట్టి అందులో అర్జునుడు, పాండవాశ్చైవ అంటే అర్జునుడితో సంభాషణ, అర్జునుడు అనేసి, దివ్యవు అంటే దివ్యమైన, శంఖవు అంటే శంఖములను, ప్రదద్మతుహు పూరించారు అంటే శంఖఘోష చేశారు అని అర్థం. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు కట్టబడిన శ్రేష్టమైన రథములో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు అని అర్థం అన్నమాట ఈ శ్లోకానికి. 15వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.